అవును నందిని, తెలియక చేసిన తప్పులు శాపాలే ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయి. మీ వంశమే లేకుండా చేయాలని చూస్తున్నాయి. కడుపులో నొప్పి. ఏమిటి వైపరీత్యం? అగ్ని కూడా ఆవేశపడుతుంది. వేద మంత్రాలు కూడా శాంతింపచేయలేని ఏమిటి విపరీతం? ఏం జరుగుతోంది? ఓం వైదీశ్వరాయ నమః. స్వామి, ఏం జరిగింది? అందవీటిలో ప్రశ్న ఆరంభమాచి స్వామి, కష్టం కళ్ళు తెరిచింది. ఇక ఆ ఇంటన్నీ కష్టాలే. ఆ కష్టాలను దేవుడు కూడా తీర్చలేడు. நடக்க போறது யாரோ நிலுத்து முடியாது. ఈశ్వరా, నీదా కాపత్తనం. మొదలెట్టండి. చూరుగాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకున్నాడంటే ఇంకొకడు. అట్టాగే ఆ పిల్ల అట్ట అరుస్తుంటే నువ్వు నవ్వుతున్నావా?
నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మావా. మనం వెళ్ళం సరే, నీ ఇంట్లో అల్లుడున్నాడు కదా, వాడు కూడా పోడా? వాడి మొహం అది అరవడం కాదు, కళ్ళ ముందు చస్తున్నా పట్టించుకోడు. ఆ మసాలా బాగానే నూరేవన్నమాట. కొత్తగా నేను నూరింది ఏమీ లేదు మావా. అంతకు ముందే అదంటే వాడికి పడదుగా. అదే లేవయ్యా, అగ్నికి ఆజ్యం పోసినట్టు నువ్వు కాస్త పెట్రోల్ అంటించావుగా అంటున్నా. ఆ? ఆ పిల్ల అట్లా అరుస్తుంటే నా గుండెలు అవిసిపోతున్నాయి. పదాలుడు అర్పించినంత వరకు జాలుగాని ఆసుపత్రికి తీసుకెళ్దాం. అరవని మావా, ఆ అరుపులతో పాటే కడుపు కరగాల. అరుపులు ఆగాయంటే మన పని సగం అయినట్టే మావా. రా చూద్దాం. కుంకుమ పువ్వు బాగానే పనిచేసింది మావా. కాశ్మీర్ నుంచి తెప్పించావుగా, మరి ఆ మాత్రం పని చేయకపోతే ఎలా? పద. అత్తయ్య, నేను వదినకి ప్రసాదం పెట్టేసొస్తాను. సరేనమ్మా. వదినా, వదినా, వదిన ఏమైంది వదినా? అత్తయ్య, వదినా, వదిన ఏమైంది వదినా? వదినా, అయ్యో మావయ్య, ఎవరో ఒకళ్ళు రండి, వదిన పడిపోయింది. అత్తయ్య, అమ్మా సావిత్రి, వదినా, సావిత్రి ఏమైంది? ఏమో తెలీదు అత్తయ్య, వచ్చేసరికి ఇలా పడిపోయింది. అమ్మా సావిత్రి ఏమైందమ్మా? వదినా, సావిత్రి ఏమైంది? యాండి రండి. అమ్మా వదినా, సావిత్రి వదినా, యాండి ఎక్కడున్నారండి? అమ్మా లేమ్మా. యాండి రండి త్వరగా. అయ్యో సావిత్రికి ఏదో అయ్యిందండి. యాండి రండి. అమ్మా సావిత్రి, అమ్మా, అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి, ఏమైందమ్మా? ఏమైంది? నా బిడ్డకి ఏమైంది? గుడికెళ్ళేటప్పుడు కూడా బానే ఉంది మావయ్య, వచ్చేసరికి ఇలా పడిపోయి ఉంది. పాలు కూడా ఇచ్చాను. అయ్యయ్యో, నా కాలు చెయ్యి ఆటం లేదే. అల్లుడు, అల్లుడు! అమ్మా సావిత్రి ఏమైందమ్మా? సావిత్రి, సావిత్రి, అమ్మా సావిత్రి, సావిత్రి, వదినా, అమ్మా ఏమైందమ్మా? లేమ్మా. అమ్మా సావిత్రి, నందిని, ఏమైందమ్మా? అన్నయ్య, వదినకి ఏమైందో తెలియట్లేదు, హఠాత్తుగా పడిపోయి ఉంది. నాకేం అర్థం కావట్లేదు. రాని ఒకసారి చూడు. రాలుడు. వదినా,
అల్లుడు అలా చూస్తావేంటి అల్లుడు? సావిత్రికి ఏమైందో వచ్చి చూడలుడు. రాని ఒకసారి చూడు. రా బాబు, అలా చూస్తావేంటి? సావిత్రి పడిపోయింది. అన్నయ్య, అల్లుడు అల్లుడు, అయ్యో నా బిడ్డ పడిపోయినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడేందమ్మా మీ అన్నయ్య. సావిత్రికి ఏమైందో ఏంటో. అమ్మా ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం అలాగే పదండి. మావయ్య. సావిత్రి అమ్మ సావిత్రి, నీకేం కాదు తల్లి, నీకేం కాదమ్మా. వదినా, నీకేం కాదు వదినా. వదిన, నీకేం కాదు వదినా. అమ్మా. సావిత్రి నీకేం కాదమ్మా, నీకేం కాదు. నీకేం కాదు నీకేం అమ్మా, వదినా, నీకేం కాదు వదినా. నీకేం కాదు. అమ్మా, సావిత్రి అమ్మ సావిత్రి, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా, ఈ బాబాయిని చూడమ్మా. అమ్మా సావిత్రి, సావిత్రి నువ్వు ఊరుకమ్మా, నా బాధ నీకేం తెలుస్తుంది? సావిత్రి, అతను బయట సావిత్రి, తీసుకెళ్ళండి. నన్ను చూడమ్మా. ఏమండి? ఊరుకోండి, మీరు రండి. కామాక్షి, రండి. సావిత్రి, మావయ్య, మీరు రండి. సావిత్రి, రండి. రండి మావయ్య. సావిత్రిని చూడమ్మా. కామాక్షి, కామాక్షి చూసావా మన సావిత్రి? సావిత్రి ఊరుకోండి. ఎలా ఊరుకోమంటావు కామాక్షి? బాబాయ్ బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మన సావిత్రి అలా జీవోత్సవంలో పడుంటే కడుపు తరక్కపోతుంది కామాక్షి. కామాక్షి, మన సావిత్రి, కామాక్షి. ఊరుకోండి. ఏంటండి, ఏమైంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఎందుకు ఏడుస్తున్నారు? మా సావిత్రి అండి. సావిత్ర? అవును, మా సావిత్రే. సావిత్రికి ఏమైంది? ఏం జరిగిందో తెలియదు డాక్టర్ గారు. కళ్ళు తిరిగి పడిపోయింది. అసలు ఒట్టి మనిషి కూడా కాదు, గర్భవతి. తనకేమీ జరగకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. మా సావిత్రి కళ్ళు తెరిచి బాబాయ్ అని పిలిస్తే చాలు. మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను. అలాగే డాక్టర్. అమ్మా ఏం కాదులే మావయ్య. కామాక్షి, డాక్టర్ గారు, మా సావిత్రికి ఎలా ఉంది? సావిత్రి పరిస్థితి ఓకే. బట్ కడుపులో బిడ్డ పరిస్థితి అనుమానంగా ఉంది. డాక్టర్, ఏమిటి మీరనేది? కరెక్ట్ గా విషయం ఇది అని నేను ఇప్పుడేం చెప్పలేను. రిపోర్ట్స్ వచ్చాక చెప్పగలను. నర్స్, ఎస్ డాక్టర్. పేషెంట్ ని స్కానింగ్ రూమ్ కి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. ఏంటత్తయ్యా, ఏం జరుగుతుంది? డాక్టర్ గారు అలా అంటున్నారేంటి? ఏం కాదులేమ్మా, దేవుడు చల్లగా చూస్తాడు. దేవుడు చల్లగా చూసినా మంట పెట్టి మసి చేయడానికి నేనున్నానుగా. డాక్టర్ గారు రమ్మన్నారంట. కూర్చోండి. చెప్పండి డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయా? మా సావిత్రికి ఎలా ఉంది? పేషెంట్ కి మీరేమవుతారు? నేను బాబాయినవుతాను, తను ఆడపడుచు. మరి భర్త ఎక్కడా?
మా అన్నయ్య రాలేదండి. సావిత్రి పేరెంట్స్ కూడా రాలేదా? వాళ్ళు ఊర్లో ఉన్నారు డాక్టర్. మేమున్నాం కదా, ఉన్నవాళ్ళని వదిలేసి వాళ్ళందరి గురించి అడుగుతారేంటి డాక్టర్? మా సావిత్రికి ఏమైందో చెప్పండి డాక్టర్. లేదంటే ఈ టెన్షన్కి గుండె ఆగిపోయేలా ఉంది. సావిత్రి కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయింది. సో వెంటనే తనకి అబార్షన్ చేయాలి. డాక్టర్ గారు, అంత మాట అనకండి. ఆ బిడ్డ మా సంస్థానానికి కాబోయే వారసుడు, మా మధ్యకు మళ్లీ రాబోతున్న మా బావండి. ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు, ఏదో ఒకటి చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ బిడ్డను బతికించండి. ఆ బిడ్డను బతికించండి డాక్టర్, బతికించండి, బ్రతికించండి. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవకాశం ఉంటే మేం మాత్రం ఎందుకు వదిలిపెడతాం చెప్పండి? సావిత్రి హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ వచ్చి ఈ కన్సర్న్ పేపర్స్ పై సైన్ చేస్తే అబార్షన్ చేసేస్తాం. ఆలస్యం చేస్తే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం. సావిత్రికి ప్రమాదమా? మా సావిత్రికి ప్రమాదమా? అలాంటప్పుడు ఎవరికోసం ఆగటం ఏంటి డాక్టర్? ఆ సంతకం ఏదో మేం పెడతాం. అలా ఎవరు పడితే వాళ్ళు పెడితే కుదరదు. వాళ్ళని పిలిపించండి. లేట్ చేయొద్దు. దానివల్ల సావిత్రి ప్రాణాలకే ప్రమాదం. అమ్మా, చెప్పమ్మా. అన్నయ్య, ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్కి రావా? నేనెందుకమ్మా, మీరందరూ ఉన్నారుగా. మేముండడం కాదన్నయ్య, ఇప్పుడు మీరుండాలి. ఏ, నాతో పనే ఉంది? కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయింది. అబార్షన్ చేయాలంటున్నారు డాక్టర్. అయితే అంటారేంటన్నయ్య? అబార్షన్ చెయ్యాలంటే నువ్వు వచ్చి సంతకం పెట్టాలి కదా. నాకేమీ కాదనుకున్నాక నేనొచ్చి సంతకం పెట్టేదేంటి? తన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళొచ్చి సంతకాలు పెట్టుకోమను. వదిన ఈ కండిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం బాలేదన్నయ్యా. వెంటనే అబార్షన్ చెయ్యకపోతే వదిన ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. వెంటనే హాస్పిటల్కి రా అన్నయ్యా. నాకు సంబంధం లేని విషయాలకి నన్ను లాగొద్దమ్మా. నేను రాను, రాలేను. ఏంటన్నయ్యా, నీకు సంబంధం లేనిది సంబంధం లేకుండా ఎలా పోతుంది? నువ్వు కట్టిన తాళే వదిన మెళ్ళో ఉంది. నీ భార్య అనే స్థానం ఇంకా తనకుంది. నువ్వు కాదనుకుంటే సరిపోతుందా? మనిషి ప్రాణం పోతుందన్నా నువ్విలా మాట్లాడుతున్నావే, ఏమైపోయిందన్నయ్య నీలో మంచితనం? చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా అయిన వాళ్ళు కాని వాళ్ళు ఏంటన్నయ్యా? వదిన అమ్మా నన్ను పిలిపించే టైం లేదు. భర్తగా మీ సంతకం లేకపోతే అబార్షన్ చేయనంటున్నారు డాక్టర్లు. ప్లీజ్ అన్నయ్యా, ఎవరెవరికో ఎదురెళ్ళి సాయం చేయడం కాదు. ఈరోజు నీకేమీ కాకపోవచ్చు, కానీ నీతో కలిసి బ్రతికింది, నీకోసం బ్రతికింది వదిన. ఆ అభిమానంతోనైనా రా అన్నయ్యా.
చెల్లెలిగా నేనెప్పుడు నిన్నేమీ అడగలేదు. వదిన కోసం రావద్దు, నా కోసం రా అన్నయ్యా. నేను చెప్తున్నాను, నువ్వు వస్తున్నావు అంతే. హలో సావిత్రి గారు హాస్పిటల్లో ఉన్నారా? ఏమైందండి? వదిన ప్రెగ్నెన్సీకి సంబంధించి చిన్న ప్రాబ్లం అయ్యింది. అయ్యో అలాగా, ఏ హాస్పిటల్లో ఉన్నారు? వెంకట్రమణ హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఇప్పుడే వస్తున్నా. ఇంతకీ మీరెవరో చెప్పలేదు. సావిత్రి గారికి బాగా కావాల్సిన మనిషినండి.